ఆసాపు అనే దావీజనుడు రాస్తున్న కీర్తన ఇది 78వ కీర్తన. ఇశ్రాయేలీయుల జీవితాన్ని, దేవుడు వారి జీవితాల్లో చేసిన మేళ్లను, ఉపకారాలను ఒక్కొక్కటిగా చాలా స్పష్టంగా వివరించుకుంటూ వచ్చాడు. ఆసాపు తనకు ముందు జరిగిన చరిత్రను చక్కగా ఎరిగినవాడు. తన ప్రజల జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి మరింత గొప్పగా ఆరాధించినవాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అయితే దేవుడు వారి మొరను విని వారి నిట్టూర్పులను గ్రహించి మోషేను పంపించి దేవుడు వారిని విడుదల చేశాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారు సుమారుగా 6 లక్షల మంది కాల్బలము. స్త్రీలు పిల్లలు కలిపితే ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. వారందరూ కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకసారి మీరు ఊహించండి, ఒక 20 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి ఎన్ని అవసరాలు తీర్చబడాలి, ఎన్ని రకాల పరిస్థితుల్లో వారికి సహాయం అందాలి. ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న లక్షలాది మందికే ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎన్నో అవసరాలు తీర్చబడాలని చాలామంది ప్రయత్నాలు చేస్తేనే కానీ వారి తమ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు. కానీ వీరు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచరిస్తూ ఉన్న వారు సంచారకులు. అలాంటి పరిస్థితుల్లో వీరికి అవసరాలు ఎవరు తీరుస్తారనగా దేవుడే ఆ బాధ్యతను తీసుకుని తన ప్రజలు నడిపించడం ప్రారంభించాడు. చదవబడిన వాక్య భాగంలో పగలు మేఘస్తంభములో దేవుడుండి, రాత్రి అగ్ని ప్రకాశముగా దేవుడుండి వారికి త్రోవ చూపెను అనే మాట బైబిల్లో ఉంది. మన దేవుడు త్రోవ చూపువాడు, మనల్ని నడిపించువాడు. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీవు కూడా ఏ త్రోవలో వెళ్ళాలి అన్న సందేహంలో ఉన్నావేమో, సంశయంలో ఉన్నాయేమో. దేవుడు సరైన త్రోవలో నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. సహోదరుడు వినో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎటు పోవాలో తెలియక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నావు, అనేక సార్లు ఫెయిల్ అయిపోయినాయి. ఈసారి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా సఫలీకృతం అవ్వాలని ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నీకు సరైన త్రోవను చూపునుగాక. ఆమేన్. ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు, విశ్వాసంతో ఆయన వేడుకున్నప్పుడు, ప్రభువా నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోవట్లేదు, నా జ్ఞానం మీద నా తెలివి మీద నేను ఆధారపడడం లేదు, నీ మీద నేను ఆధారపడుతున్నానని నువ్వు దేవుని వైపు తిరగగలిగితే ప్రభు నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించగలడు ఆయన.